మావా మన అదృష్టం అడ్డం తిరిగేసి మన లవర్లు ఇక్కడికి వచ్చేస్తే ఇది కొత్త ప్లేస్ కదా మామా, ఇక్కడికి రారు. అవును కదా మావా, ఆ వచ్చేది మన లవర్స్ కాదు కదా. కొంపదీసి మన సిమ్ములు మార్చన్న విషయం తెలుసుకొని ఉసుకేసుకొని మఫ్టీలు ఎవరో తిరుగుతున్నారా? చచ్చా కాదురా, మన లవర్స్ అయితే ముఖానికి స్కార్ఫ్లు ఎందుకు కట్టుకుంటారు? మన వెంటపడి పట్టుకుంటారు గాని. వీళ్ళేంటి ఎక్కడున్నారు? మనల్ని గుర్తుపడతారేమో. మనం ఏ ప్లేస్కి వస్తామని వాళ్ళకెలా తెలుసే? మన కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ బొందా, వాళ్ళకంత సీన్ లేదు. పద. మావా, అది అచ్చున్న లవర్ బ్యాగ్ లా ఉంది. నీ లవర్ బ్యాక్ ఏం బాగుంటదా చండాలంగాను. అరే మామా, ఆ రెడ్ డ్రెస్ ది అచ్చు నా లెవెల్లో ఉందిరా. అంత సీన్ లేదు. వాళ్ళు ఇంకా ఫ్రెష్ మావా, ఫ్రెష్. ఫ్రెషా బొంగ? వాళ్ళకి ఎంత మంది ఉన్నారు ఎవరికి తెలుసురా? అక్క, టాబ్లెట్. రావచ్చా? వెల్కమ్. ఏంటి సడన్ గా? పని మీద వెళ్తున్నాను, నువ్వు గుర్తుకొచ్చావు, ఇలా వచ్చేసాను. ఓకే. ఎవరి అమ్మాయి? నా సిస్టర్. నాకు ఎప్పుడు చెప్పలేదే, నీకు సిస్టర్ కూడా ఉందా? బ్లడ్ రిలేషన్ కాదు, గాడ్ రిలేషన్. దేవుడిచ్చిన చెల్లి. కాఫీ అయినా? ఇంకేం లేదా? ఏం కావాలి? అక్క బాటిల్ తీసుకురానా? నువ్వు వద్దులే, లోపలికెళ్ళు. ఓకే. హర్షిత, మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు నంబర్ 1 పొజిషనేగా. జస్ట్ పట్టుకుంది వదిలేయడానికి కాదు. అక్క అని పిలుస్తాను. అక్క తొక్క, మీ అక్క నన్ను పంపింది, నిన్ను వాడుకోమని చెప్పింది. కాల్చి పరేస్తా, యు రాస్కల్. కంట్రోల్ కంట్రోల్ హర్షిత, కంట్రోల్. చెల్లెలని చెప్పినా పాడు చేయాలని చూస్తావా? నువ్వు మనిషివా మృగానివా? నన్ను ప్రేమగా చూస్తుంది అదొక్కటేరా. సారీ హర్షిత, తను ఎంత ప్రేమగా చూస్తున్నావు చెప్పి అనుకోలేదు. వెళ్ళిపో. ఇంకొక్క క్షణం నా ముందున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. కూల్. ఫస్ట్ యు గెట్ అవుట్ ఐ సే. ఓకే ఓకే. అక్క. నమస్కారం రిపేర్ రాంబాబు గారు. నా కాపురంతో పాటు ఎన్నో కాపురాలను రిపేర్ చేశారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాట్ అబౌట్ యూ? ఏముంది సెలబ్రిటీ అప్పారావు, బంగారం లాంటి భార్య, రత్న లాంటి ఇద్దరు పిల్లలు. వన్ ఫైన్ మార్నింగ్ ఒక సాని నా కళ్ళకి సంసారిలా ఎదురుపడింది. ఇంకేముంది, దురదృష్టం అదృష్టంలా పట్టింది. అమ్మో, లేడీస్కి లిఫ్ట్ ఇవ్వకూడదు. నా పేరు చంద్రకళ. ఇదే మా ఇల్లు. రండి కాఫీ తాగి. నా పేరు రాంబాబు. కాఫీ పర్వాలేదండి. ప్లీజ్ ఒక్కసారి రండి. అరే అమ్మా, అప్పుడే పడిపోయారే. గుండె జారి గల్లంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే. అరే 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 అరే
కూర్చోండి. దెబ్బ తగిలింది కదా, నేను వెళ్ళి ఆయింట్మెంట్ చేస్తాను. ప్యాంట్ కొంచెం తీయండి. ఇంకానా ఇంకా ఇంకానా ఇంకా ఇంకానా చాలు చాలు చాలు. అమ్మా 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 ఏయ్, ఏంటి చూస్తున్నావు? నేనేం చూడల్లా, ఏం కాదు, ఏమి చూడల్లా, నువ్వు నన్నే చూస్తున్నావు. చూడల్లా. ఏయ్ దొంగ, నువ్వు నన్నే చూస్తున్నావు. దొంగని కాదు, నేను చూడల్లా. చిలిపి. అవును, నేను కొంచెం చిలిపి. ఏయ్. ఏయ్. ఆ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళటం మానేశా, ఇంటికి వెళ్ళటం మానేశా, బంధువుల దగ్గరికి వెళ్ళటం మానేశా, ఫ్రెండ్స్ని గెలవటం మానేశా. ప్రతి నిమిషం చంద్రకళ ఇంటూనే రాజా. కొంపదీసి పారిపోయాడా? హలో డార్లింగ్. ఏంటి డార్లింగ్ లేటు? ఒక్క నిమిషమే కదు రాజా. ఒక్క నిమిషం అంటే 60 సెకండ్లు. 60 సెకండ్లలో ఎంతో కెమిస్ట్రీ సాధించొచ్చు. చంద్రకళ, నువ్వు రతీదేవికి జిరాక్స్లా ఉన్నావు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. బావా, ఏంటి చంద్రకళ? ఈ ఇల్లు అమ్మకానికి వచ్చింది. ఆ, నా దగ్గర కొంచెం డబ్బులున్నాయి. ఆ, మీరు కొంచెం ఇస్తే. ఎంత కావాలో చెప్పు చంద్రకళ. సింపుల్, జస్ట్ 25 lakhs. 25 lakhsా? నీకివ్వను. నీకు 25 lakhs కాకుండా 1016 లక్షలు ఇస్తా. 25 లక్షల 1016 ఇస్తున్నా నీకు. అడుగు చంద్రకళ, ఇస్తుంటాను. ఇదిగో సంతకం పెట్టాను. దీన్ని నువ్వే బ్యాంకులో వేసుకో. ఓకే చంద్రకళ? మా బావ బంగారం. నా భామ బంగారం, నా భామ బంగారం. అయితే బాగా ఎంజాయ్ చేశారన్నమాట. పని అయిందా? నాకైతే తెలియదు అప్పారావు. పైనున్న దేవుడికే తెలియాలి, కిందున్న చంద్రకళకే తెలియాలి. నాకైతే అర్థమే కావటం లేదు. చూసింది బెల్లమే, కానీ తిన్న ఫీలింగ్ లేకుండానే పోయింది. అలా కొన్ని నెలలు గడిచిపోయినాయి. ఏటీఎం కార్డులు అయిపోయినాయి, చెక్ బుక్లు అయిపోయినాయి, ఆస్తులన్నీ కరిగిపోయినాయి, దాని ఆస్తులు మొత్తం పెరిగిపోయినాయి. వన్ ఫైన్ మార్నింగ్ మా ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అంతే, నాతో కాపురం చేయనుంది, నాతో మాట్లాడనుంది, నాకు విడాకులు ఇస్తానంది, పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి లైన్ తప్పుతున్న కాపురాల్ని లైన్ లో పెడదామని చూస్తున్నాను రాజా. అలాగైనా నా కాపురం లైన్ లో పడుతుందని తప్పు దిద్దుకుంటున్నాను అప్పారావు రాజా. అయితే ఆల్ ది బెస్ట్. కాపురం సెట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడా, పని అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడా?